హే నీదే 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 నింగి నేల నీదే నిన్నేను. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి దుర్గా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు కామెంట్లో చెప్పండి. టుడే స్పెషల్ రెసిపీ మటన్ బిర్యానీ బావ స్టైల్లో బావ చేశారు. సూపర్ ఉంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది కామెంట్లో చెప్పండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. యాక్చువల్గా బావ కర్రీ చేద్దామని తీసుకొచ్చారు. నాకు బిర్యానీ కావాలంటే సో బిర్యానీ చేశారు. నువ్వు రెస్ట్ తీసుకొని నేను చేస్తాను చెప్పారు. ముందుగా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకేనా? మటన్ బిర్యానీ చేస్తున్నా చూడండి. ఏం వేస్తున్నారు? కొబ్బరి, ఓకే, కాజు అండ్ బాదం. ఓకే, ఇవి ముందు మిక్సీ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్ అండ్ టమాటా మిక్సీలో వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. వాటన్నిటిని అయితే పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నారు బావ. అండ్ ఒక ఆనియన్ అయితే కట్ చేసి ఫ్రై చేసాము. మటన్లో అయితే ఫస్ట్ మటన్ని క్లీన్ చేసుకొని పసుపు, కారం, సాల్ట్, జీరా పౌడర్, ధనియా పౌడర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పెరుగు కూడా వేసి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకున్నాం. ఆ మటన్ని ఇప్పుడు వేయిస్తున్నారు బావ. చక్కగా ఫ్రై అయిపోవాలి, స్మెల్ పోయే వరకు. చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇంకోవైపు అయితే రైస్ కోసం వాటర్ పెట్టాము. ఫస్ట్ బే లీవ్స్ వేసుకోవాలి, తర్వాత హోల్ గరం మసాలా అన్నీ వేసుకొని, తెలుసు కదా మనకి రైస్ ఎలా చేస్తామో, అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త ఆయిల్ అండ్ రాక్ సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈలోగైతే మటన్ ఫ్రై అయిపోయింది. ఆ వాటర్ వేసి కొంచెం ఒక 2 విజిల్కి అయితే పెట్టాము. ముందుగా అయితే బాస్మతి రైస్ని నానబెట్టేసుకున్నాను నేను. వాటర్ బాగా మరిగాక బియ్యాన్ని అయితే ఇందులో వేసుకున్నాం. చూసారా, బాగా అసలు బిర్యానీ ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా ఉంటుంది. రైస్ అయితే కరెక్ట్గా అసలు ఎలా దించుతారో. నాది ఒక్కొక్కసారి ఒక్కోలా వస్తుంది బిర్యానీ, అందుకే నాకు నచ్చదు. బాగా చేస్తేనే ఇష్టము. చూసారా, ఈలోగా మటన్ అయితే రెడీ అయిపోయింది. పూర్తిగా ఇది మా బావ స్టైల్. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పేస్ట్ చేశారు కదా మిక్సీ, దాన్ని అయితే వేసి ఫ్రై చేశారు. అది ఫ్రై అయ్యాక మటన్ అయితే అందులోకి షిఫ్ట్ చేసేసారు. చూసారా, ఇంకొక 10 మినిట్స్ అయితే మసాలా పట్టే వరకు కొంచెం ఫ్రై చేసుకున్నారు మటన్. తర్వాత కొత్తిమీర వేసేసాము. రైస్ కుక్ అయిపోయింది కదా, ప్యాన్ పెట్టేసాము. ప్యాన్ పెట్టి నెక్స్ట్ ఆ మటన్ పెట్టేసి లేయర్ కింద రైస్ అయితే వేసుకోవాలి. నిజంగా మటన్ స్మెల్కి నాకు ఆకలేసింది బాగా. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉంది రైస్. ఎప్పుడు చేసినా బాగా అలానే వస్తుంది. అండ్ అప్పుడప్పుడైతే ఫుడ్ కలర్ తినొచ్చు, రెగ్యులర్గా తినకూడదు. కానీ కొంచెం కలర్ఫుల్గా కంటికి ఆనందాన్ని ఇస్తుంది అనమాట. అలా కలర్ఫుల్గా కనిపిస్తే కొత్తిమీర వేసి అండ్ ఒక 20 మినిట్స్ అయితే సిమ్లో పెట్టాలి. 20 మినిట్స్ తర్వాత మన మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ అండ్ సూపర్ ఉంది టేస్ట్. చూసారా ఎంత బాగుంది. మటన్ కూడా మంచిగా కుక్ అయిపోయింది. బావ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర మటన్ తెస్తారు, మంచి మటన్ ఇస్తారు. ఆ అన్న అయితే నల్లి బొక్క తప్ప బోన్స్ అన్నవే ఉండవు, అంత మంచి మటన్ ఇస్తారు. ఫ్రెండ్ కదా బావకి, అందుకే. అండ్ నెక్స్ట్ అయితే చూసారా, చక్కగా రైతా చేసేసి లెమన్ వేసుకొని లాగించేసాము. బిర్యానీ అయితే సూపర్ ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.